నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే వేసవికాలం వచ్చేసింది, ఎక్కువ నీళ్ళు తాగాలని చెప్తూ ఉంటాను కదా నేను ఎప్పుడు. అలా మనకు ఎలా దాహంగా ఉంటుందో బయట ఉండే మూగజీవులకి, పక్షులకి, పశువులకి కూడా అదే దాహం ఉంటుంది. పాపం వాటికి ఎవరు పెడతారు ఫ్రెండ్స్ నీళ్ళు అనుకుని ప్రతి ఒక్కళ్ళు. నేనేం చేస్తున్నానంటే సమ్మర్ లాస్ట్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేశాను. వేసవికాలంలో మన పాత బకెట్లు ఉంటాయి కదా మన ఇంటి దగ్గర, ఆ పాత బకెట్ నిండా నీళ్ళు పెట్టి మన ఇంటి మెయిన్ గేట్ ఉంటుంది కదా, గేట్ బయట పెట్టండి. చక్కగా మూగజీవులు వేటికి అవసరమైతే అవి వచ్చి తాగి వెళ్తాయి. ఒక జీవికి మనం దాహాన్ని తీర్చినా అది ఎంత మంచిది, ఎంత పుణ్యం ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే అలాగే పక్షులు ఉంటాయి కదా, పక్షులకి వాటికి కూడా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. అయితే వాటి చిన్న పొట్టలు వాటివి కదా, అవి ఎక్కువ తాగవు తినవు కదా, ఎంత ఉంది ఇంత చిన్న బౌల్ తీసుకోండి. ప్లాస్టిక్ బౌలే కానీ స్టీల్ బౌలే కానీ 2 బౌల్స్ తీసుకోండి. ఒక బౌల్లో నీళ్ళు వేయండి, ఒక బౌల్లో ఇన్ని గింజలు బియ్యం గింజలు వేయండి. చక్కగా వచ్చి నేనైతే మా బాల్కనీలో పెడుతూ ఉంటాను. ఒక ఉడత వస్తుంది, వడరంగి పిట్ట వస్తుంది, ఆ 2 తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. దానివల్ల ఏంటి, నేను ఒక 2 జీవులకి, ఒక పక్షికి, ఒక ఉడతకి ఆహారాన్ని దాహాన్ని తీరుస్తున్నాను. అంటే ఆకలి దప్పికల్ని తీరుస్తున్నానని చిన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ మీరు కావాలనుకుంటే చక్కగా మీరు కూడా మీ గుమ్మ ముందు ఒక బకెట్తో నీళ్ళు పెట్టండి, పశువులు తాగుతాయి. నెక్స్ట్ ఇంటి ముందు మీ బాల్కనీలో చక్కగా 2 బౌల్స్లో ఒక దాంట్లో వాటర్, ఒక దాంట్లో బియ్యం గింజలు వేయండి. చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల. నమస్తే, బాయ్.